సూర్యాపేట విద్యానగర్లో భానుప్రకాష్ హాస్పిటల్ పక్కన శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ మరియు రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించిన డాక్టర్ రామ్మూర్తి, కౌన్సిలర్ గండూరి పావని, కృపాకర్ అత్యాధునిక వస్తువులతో అందరికీ తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని సంకల్పంతో గత 20 సంవత్సరాలుగా విద్యానగర్లో భానుప్రకాష్ హాస్పిటల్ నడిపిస్తున్న తాళ్ళూరి ప్రభాకర్, ఆయన కూతురు డాక్టర్ వైష్ణవి మరియు డాక్టర్ అల్లుడు మధు స్వశక్తితో పేదలకు వైద్యం అందించాలని ఈ యొక్క హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ రామ్మూర్తి కొనియాడారు. కౌన్సిలర్ గండూరి పావని, కృపాకర్ మాట్లాడుతూ ట్రీట్మెంట్ కు హైదరాబాద్ కు పోకుండా సూర్యాపేటలోని అత్యధికమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి మిషన్లను ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మన సూర్యాపేట ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భానుప్రకాష్, తాళ్ళూరు ప్రభాకర్, తాళ్ళూరు శ్రీదేవి, గోపగాని గిరిగౌడ్, తన్నీరు వెంకన్న, భాస్కర్, సీను నాయక్, భిక్షం, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి ఫిజియోథెరపీ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో విధంగా అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటంటే ఎందుకు పెట్టినట్టు ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. ఇలా మీరు మెడ నొప్పులు వచ్చినా సరే, మోకాళ్ళ నొప్పులు వచ్చినా సరే, నడుము నొప్పులు వచ్చినా సరే, ఇవాళ సియాటికాయలు వచ్చినా సరే మాట్లాడతాం. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు 60-70 సంవత్సరాలు దాటగానే మోకాళ్ళ నొప్పులు వచ్చి అరిగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఇవాళ నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే మోకాలు చిప్పలు మారుతున్నాం. తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దాదాపు వీళ్ళకు 1 నెల వరకు ఫిజియోథెరపీ అనేది అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఒక మంచి లేటెస్ట్ ఆటోమేటిక్ ఇవాళ టీకేఆర్ రీప్లేస్మెంట్ వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ చేసేందుకు మంచి ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మిషన్లను పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం ఏంటంటే సూర్యాపేటలో ఒకప్పుడు ఫిజియోథెరపీ అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఉండేది. ఓన్లీ ఒక మనిషి వచ్చి ఎక్సర్సైజ్ చేసి కాలు చేయి పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ ఫిజియోథెరపీ అంటే అది కాదు. వాళ్ళన్ని మిషన్స్తో సంబంధించినది. ఇవాళ కనీసం పెరాలసిస్ వచ్చి ఇవాళ ఫిజియోథెరపీ కాలు చేయి ఒకటి చేయకుండా మిషన్స్తో చేయడం. అలాగే పెల్స్ పాల్స్ అని కన్ను పోతే ఇక్కడ ఫేస్లో పెల్స్ పాల్స్ అని కన్ను మూసుకుంటే తెచ్చుకొని ఉండటం, దానికోసం పెల్స్ పాల్స్ కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటిది సూర్యాపేట ఇలా పెట్టడం చాలా హర్షణీయం. వైష్ణవి ఇవాళ ఎందుకంటే మేము లోకల్ అమ్మాయి ప్రభాకర్ కూతురు అంతా తెలిసినతను. కాబట్టి యువత ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, పేద ప్రజలకు సేవ చేసేందుకు ఇవన్నీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఇదివరకు మన ఫిజియోథెరపీ హైదరాబాద్ 1000 లక్షలు ఖర్చు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రజల ముందు గమనించవలసింది ఏంటంటే ఫిజియోథెరపీలో చాలా ఉన్నది. ఒక మంచి భాగం ఇవాళ అదొక భాగం అయిపోయింది. ఇంకా లేటెస్ట్గా కైరో టెక్నిక్ అని చూస్తారు, కైరో ప్రాక్టీస్ అనుకుంటారు. అది కూడా రానున్న రోజు వస్తుంది. సూర్యాపేట అందరికి మంచి వాళ్ళు ఎక్సర్సైజ్తో పాటు ఫిజియోథెరపీ వాళ్ళు ఇలాంటి మనకు మంచిగా అవసరం. కాబట్టి ఇలాంటి సెంటర్ ఉపయోగించడం, ఇలా ప్రారంభించడం ఇలా సంతోషంగా ఉన్నది. అలాగే నేను వైష్ణవి రోజుల్లో మంచి పేద ప్రజల సర్వీస్ మంచి సూర్యాపేట విద్యానగర్లో శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ క్లినిక్ని ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది. తాళ్ళూరి ప్రభాకర్ మన సూర్యాపేటలోనే సుప్రసిద్ధ వైద్య నిపుణులు. సూర్యాపేటలోనే మన విద్యానగర్లో హాస్పిటల్ పెట్టి దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి వారు ప్రజలకు సేవ చేస్తున్నారు. వారి కూతురు వైష్ణవి, వారి అల్లుడు మధు ఈరోజు ఈ యొక్క వైష్ణవి హోమియోపతి మరియు ఫిజియోథెరపీ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన డాక్టర్స్లోని మా కాకా పొలిటికల్ కూడా సూర్యాపేట పెద్దలు మన డాక్టర్ రామ్మూర్తి గారు ఈ యొక్క
హాస్పిటల్ని ప్రారంభించడం, దీనికి మమ్మల్ని కూడా భాగంగా చేయటం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వైద్య నారాయణ హరి అన్నారు పెద్దలు. ఇటువంటి వైద్యానికి మనం మొదటగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వైద్యుడిని మనం దేవుడిగా భావిస్తాం. ఇటువంటి వైద్యంలోనే రకరకాల టెక్నిక్స్ తోటి, రకరకాల కొత్త ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు సూర్యాపేటలో ఈ వైష్ణవి హోమియోథెరపీ మరియు ఫిజియోథెరపీ ఈ యొక్క క్లినిక్ని ప్రారంభించడం. దీంట్లో ఇప్పుడే చూసి ఉన్నాము మేము, మజిల్స్కి సంబంధించింది కానీ మరియు బోన్స్కి సంబంధించినది రకరకాల వైద్యానికి సంబంధించినటువంటి ఇక్కడ కొత్త ఎక్విప్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళు. ఇది అసలు ఈ ఎక్విప్మెంట్స్కి చాలా ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చును తీసుకుని వారు ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. వారు చెప్పింది ఏంటంటే, మాకు సంపాదన అనేది ముఖ్యం కాదు, మేము ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో పెట్టడం జరిగిందని వారు చెప్పారు.